ఆత్మసాక్షి లేని సాక్షిలో ఇష్టానుసారం తప్పుడు రాతలు రాస్తుంటే చూసి బాధ కలిగి ఈరోజు ఈ పత్రికా మిత్రుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు పాలకొల్లులో ఉన్న ఏ వ్యక్తిని అడిగినా కూడా చెప్తారు, పాలకొల్లు నియోజకవర్గ అభివృద్ధి 2014కి ముందు 2014కి తర్వాత అనే విషయం పాలకొల్లు నియోజకవర్గంలో ఏ వ్యక్తిని అడిగినా చాలా స్పష్టంగా చెప్తారు. మీకు కూడా తెలుసు 2014 పాలకొల్లు నియోజకవర్గంలో ఉన్నటువంటి పరిస్థితి. మరి రామానాయుడు శాసనసభ్యుడిగా గెలిచిన తర్వాత ఈ పాలకొల్లు నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నాడనే విషయం మీ అందరికీ తెలుసు. గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో మరి వాళ్ళు ఏం చేశారో తెలియదు కానీ, ఏ పని చేశారో తెలియదు కానీ ఒక్క అభివృద్ధి ఎక్కడైనా కనపడ్డదా? ఆ రోజు 2014-19 మధ్యలో రామానాయుడు గారు అసలు అవకాశం లేనటువంటి టిట్కోయిళ్లను మరి ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని, అలాగే ఆ రోజు పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నటువంటి మరి వెంకయ్య నాయుడు గారిని ఒప్పించి టిట్కో గృహాలను ఇక్కడికి తీసుకొచ్చిన విషయం మీ అందరికీ కూడా తెలుసు. ఆ టిట్కో గృహాల వద్ద అమానుషంగా, అన్యాయంగా కనీసం ఒక్క ఇటికి మొక్క కానీ వేయనటువంటి వాళ్ళు ఓపెన్ చేయడానికి వెళ్ళి ఆ రోజు అమానుషంగా రామానాయుడు గారి మీద దాడి చేసిన విషయం మీ అందరికీ తెలుసు. ఏదైతే టిట్కో గృహాలు ఇచ్చారో అవన్నీ కూడా ఆ రోజు 2014-19 మధ్యలో రామానాయుడు గారు దగ్గరుండి కట్టించిన ఇల్లు తప్ప వీళ్ళు వచ్చిన తర్వాత ఒక్క ఇల్లు కూడా కట్టించలేదన్న విషయం పాలకొల్లు పట్టణ ప్రజలందరికీ తెలుసు. ఏదైతే పేదవాడి సొంతింటిగా నెరవేర్చాలని ఆ రోజు రామానాయుడు గారు ప్రతిరోజు కూడా అక్కడికి వెళ్ళి మమ్మల్ని కూడా రోజు పంపించి అక్కడ ఆ ఇల్లు 80% పూర్తి చేస్తే తర్వాత వచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వం ఆ 20 సంవత్సరాలు 5 సంవత్సరాల కాలంలో ఆ 20% పూర్తి చేయలేక ఈ రోజు అవాకులు చవాకులు పేలుతుంటే ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. అంతేకాదు ఈ వచ్చిన సంవత్సర కాలంలోనే ఏదైతే పాలకొల్లుకి దుఃఖదాయుడిగా పేరుకొచ్చినటువంటి దమ్మయ్యపత్తి కోడను 14 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఏ విధమైన ఇబ్బంది లేకుండా నీరు ఏదైతే 1 నుంచి 12-13 వార్డుల వరకు మునిగిపోతుంటే ఆ ముంపును నివారించడానికి 14 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఆ దమ్మయ్యపత్తి కోడిని బాగు చేయడం జరిగింది. అంతేకాదు ఏదైతే పాలకొల్లు రైల్వే గేట్ అవుట్లో ఉన్నటువంటి 24, 25, 26, 27 వార్డులకు సంబంధించి మరి బెజవాడ కోడు దాన్ని కూడా ప్రక్షాళన చేయడం జరిగింది. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే పాలకొల్లులో ఏదైనా వర్షం వస్తే గత 5 సంవత్సరాల వైసీపీ ప్రభుత్వ నిరంకుశ పాలన కారణంగా, చేతగాని పాలన కారణంగా ఎక్కడ పడితే అక్కడ ముగిరిపోయేది. ఈ రోజు వచ్చిన సంవత్సర కాలంలోనే ఎక్కడ కూడా ఒకవేళ భారీ వర్షం వస్తే కురిసిన గంట సేపట్లోనే ఈ రోజు ఎక్కడా కూడా వాటర్ నిలబడకుండా తగు చర్యలు తీసుకుంటున్నారు. అంతేకాదు మొన్న ఒక నాయకుడు చెప్తున్నాడు, ఎవడికో పుట్టిన కొడుకుని తీసుకొచ్చి నా కొడుకు అంటున్నారని చెప్పాడు. చాలా సంతోషం. ఆ నాయకుడు కూడా తెలియాలి. ఈ రోజు ఒక బిడ్డ పుడితే పుట్టగానే గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి మున్సిపల్ ఆఫీస్కి ఇలా పలానా ఓడికి బిడ్డ పుట్టాడని ఒకసారి పంపుతారు. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం వారు ఒక ఆధార్ కార్డు ఇష్యూ చేస్తారు. అదే చెప్తున్నాం, ఎవరికో పెట్టిన బిడ్డను మేము కాదు మీరు చెప్పుకోకూడదు దయచేసి. ఆ గవర్నమెంట్ హాస్పిటల్కి 12,80,00,000 2019లో రామానాయుడు గారు తీసుకొచ్చిన జీవో చాలా స్పష్టంగా ఉంది. అక్కడ ఆధార్ కార్డులుగా అక్కడ వేసిన శిలాఫలకం మీద స్పష్టంగా ఉంది. ఒకవేళ మీరే తీసుకొస్తే మీ దగ్గర ఏమైనా జీవో ఉందని ప్రశ్నిస్తున్నా. అంతేకాదు ఏదైతే పాలకొల్లు ప్రజలు ఇబ్బంది పడుతున్నారో కిడ్నీ సమస్యలతో చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు ఎక్కడక్కడికి పరిగెట్టలేక ఇబ్బంది పడుతున్నారంటే వచ్చిన సంవత్సరంలోపే డయాలసిస్ కేంద్రాన్ని పాలకొల్లుకు తీసుకొచ్చిన ఘనత రామానాయుడు గారికి దక్కుతుంది. ఏదైతే గత 5 సంవత్సరాలు మీ నిరంకుశ పాలనలో కనీసం ఒక్క తట్ట మట్టి కూడా ఏ డ్రైనేజ్లోనూ కూడా ఏ కాలువలోనే కానీ ఒక అవుట్ఫాల్ స్లూయేజ్ లో అయితే కనీసం ఆ డోర్లు గ్రీజు పెట్టిన పరిస్థితుల్లో వర్షం వస్తే రైతుల యొక్క పంట పొలాలు మునిగిపోవడమే కాకుండా మరి ఏదైతే యలమంచిలి లంకలో ఉన్నటువంటి యలమంచిలి మండలంలో ఉన్నటువంటి ఏదైతే గోదావరిని అనుకున్న గ్రామాలు మునిగిపోతుంటే వచ్చిన సంవత్సర కాలంలోనే అవన్నీ కూడా బాగు చేయించినటువంటి ఘనత రామానాయుడు గారు దొరుకుతుంది. ఏదైతే మీ అవసరాల కోసం, మీ అక్రమ సంపాదన కోసం ఏటిగట్టును చంపేస్తే ఆ ఏటిగట్టును బాగు చేయడానికి 8 కోట్ల రూపాయలు మొదటి విధిగా తీసుకొచ్చి మళ్ళీ బాగు చేస్తే మళ్ళీ 3 కోట్లు తీసుకొచ్చి మరలా బాగు చేస్తున్నారు. మరలా మిగిలిపోయిన దాన్ని మరొక 8 కోట్లు అవసరమని చెప్తే తప్పకుండా తీసుకొచ్చి బాగు చేయించే బాధ్యత నాది అని చెప్పి భుజాలు వేసుకున్నటువంటి మహానాయకుడు మా రామానాయుడు గారు. అంతేకాదు కనకాయలంక ప్రజలు ఏదైనా ఒక మాదిరి వర్షం వస్తేనే వాళ్ళకి
వెళ్ళే పరిస్థితి లేకపోతే దానికి 23 కోట్ల రూపాయలు తీసుకొచ్చి బ్రిడ్జి నిర్మాణాన్ని మొదలుపెట్టిన విషయం మీ అందరికీ కూడా తెలుసు. అంతేకాదు ఏదో ఎస్సీల కోసం మేము కష్టపడి పనిచేస్తున్నాం అని చెప్పి ఈ వైసీపీ నాయకులు మరి ఆ ఎస్సీలకు సంబంధించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవనాన్ని ఆ రోజు మా నాయకుడు రామానాయుడు గారు కడితే గత 5 సంవత్సరాలు మీ పాలనలో కనీసం దుమ్ము దులిపిన పరిస్థితి కూడా లేకపోతే మళ్ళీ మేము వచ్చిన తర్వాత కోట్లాది రూపాయలు దాన్ని వెచ్చించి దాన్ని ఒక సరైన పద్ధతిలో తీసుకొస్తున్నాం, రంగులు వేయిస్తున్నాం, జనరేటర్ పెడుతున్నాం, అక్కడ పగిలిపోయిన టైల్స్ మొత్తం అన్ని బాగు చేస్తున్నాం. పక్కనే ఉన్నటువంటి గౌడ శెట్టిపల్లి కళ్యాణ మండపం ఏదైతే ఉందో దాని గతంలో రామానాయుడు గారు 1,50,00,000 తీసుకొస్తే మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ 1,50,00,000 కూడా ఉపయోగించుకోనివ్వకపోతే చేసిన పని కూడా బిల్లు ఇవ్వకపోతే కోర్టుకు వెళ్ళి వాళ్ళు బిల్లు తెచ్చుకుంటే ఈవేళ ఆ రోజు రామానాయుడు గారు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం 3 కోట్ల రూపాయలు దానికి తీసుకొచ్చి ఈరోజు గౌడ శెట్టిపల్లి సామాజిక వర్గ బిల్డింగ్ అలా చెప్పుకుంటూ పోతే ఈవేళ ఈ రోజంతా చెప్పినా కూడా ఆయన చేసిన అభివృద్ధి పనులు ఇంకా మిగిలిపోతాయి. అటువంటి నాయకుడిని మరి ఏదైతే ఈ ఆత్మసాక్షి లేని సాక్షి ఇష్టానుసారం రాయడం మంచిది కాదు. ప్రజలు ఇలాంటి తప్పుడు రాతలు రాస్తే మీ పేపర్ మీద ఉన్న విశ్వాసం కూడా పోతుందని